హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ హాయ్. ఈరోజైతే నేను ఫ్రాక్ కటింగ్ చేస్తున్నా. అదే అండి, ఇందిరమ్మ చీరతోటి ఫ్రాక్ కటింగ్ చేస్తున్నా. మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకే అంట కదా ఆ చీరలు, అందుకే నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చారు. దానికోసమైతే ఒకటి బ్లూ కలర్ లైనింగ్ అయితే తీసుకున్నా. లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత అన్ని ఫోల్డింగ్స్ పైనకి వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఏ ఫ్రాక్ అయితే కటింగ్ సైజ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్రాక్ అయితే ఓపెన్ చేసుకొని ఉల్టా తీసి అయితే పెట్టుకోవాలి. ఉల్టా తీసి ఆ ఫోల్డింగ్స్ పైన అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళకి కూడా ఈజీగా కటింగ్ అనేది వస్తుంది. దీనికి హ్యాండ్స్ ఫుల్ ఉన్నాయి, నాకు ఫుల్ వద్దని ఫుల్ తీసుకోవట్లేదు, హాఫ్ హ్యాండ్స్ మాత్రమే తీసుకుంటున్నా. సేమ్ దానికి కరెక్ట్ అయిన మెజర్మెంట్స్ తీసుకోవాలి. అది ఎట్లా ఉందో దానికి సరిగ్గా తీసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సేమ్ వస్తాయి అన్నమాట. చంక దగ్గర మాత్రం కరువు లాగా తీసుకోవాలి. దానికి ఉన్నట్టుగానే మనం ఎట్లా సైజ్ పెట్టుకున్నామో అట్లట్లే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఖర్చులకు కావాలి కదా, అందుకోసమే. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా కట్ చేసుకోవాలి, పైన మనకు తెలవాలి కాబట్టి. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ఓపెన్ చేసుకొని పెట్టుకొని బ్యాక్ ఏ డిజైన్ పెట్టుకోవాలి, ఫ్రంట్కి ఏ డిజైన్ పెట్టుకోవాలి పెట్టేసుకోవాలి. నేను నేర్చుకున్నప్పుడు అయితే టేప్తో అస్సలే కొలవలేదండి, ఓన్లీ చేతితోనే కొలవడం నేర్పించింది నాకు, అంతే. అందుకోసమని హ్యాండ్ పెట్టి ఫింగర్స్తోని కొలుచుకుంటూ పెడుతున్నా, అంతే. ఇప్పుడు నేను తీసుకుంది అయితే ఫ్రంట్కి కొంచెం బటన్ పెట్టుకొని బోట్ నెక్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా, అందుకోసమని ఇట్లా తీసుకుంటున్నా. కిందకేమో డ్రాప్ షేపు, పైనకేమో బోట్ నెక్ ఇట్లా వస్తుంది. చూస్తే మనము ఏది ముందుకైతే బటన్ లాగానైతే కనిపిస్తుంది, ఇది F1 రాసుకుంటున్నా, ఎందుకంటే ఫ్రంట్ నాకు గుర్తుకుండాలి కాబట్టి. ఇప్పుడు బ్యాక్ అయితే తీసుకుంటున్నా. బ్యాక్ తీసుకొని దానికైతే నా బ్లౌజ్ సైజ్ అయితే పెట్టుకుంటున్నా బ్యాక్ సైడ్, ఎందుకంటే నాకు తెలవాలి కదా, అందుకోసమనే. ఇప్పుడు కూడా 4 ఫింగర్స్ తీసుకుంటున్నా, నాకు ఫింగర్స్తోనే నేర్పించారు, అందుకోసమని. వెనకకి పార్ట్ లాగా పెట్టుకుంటున్నా. పార్ట్ అయితే నాకు ఇంతవరకు లేదు, అందుకోసమని పెట్టుకుంటున్నా. ఇక మనం ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక అట్లా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అని 4 ఫోల్డింగ్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ తీసుకొని దాన్ని పైనకి మనం మొత్తం మన పైనకి ఉండాలి. ఏంటి ఫోల్డింగ్స్ అనేది పైనకి ఉంటేనే మనకు చేతి దగ్గర అయితే ఫోల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు, లేకపోతే కట్ అయిపోతుంది. దీనికి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు హాఫ్ హ్యాండ్స్ కావాలి. చంక పీస్లు అయితే పడతాయి, ఎందుకంటే సరిపోదు బ్లౌజ్, అందుకనే. ఇప్పుడు చీరలో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకొని ఫస్ట్ ఈ బార్డర్ దగ్గర హ్యాండ్స్ అయితే పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్నీ మొత్తం ఈ పార్ట్లోనే రావాలి కాబట్టి మనం చూసి తీసుకోవాలి, లేదంటే క్లాత్ సరిపోదు. ఈ ఇంద్రమ్మ చీర అయితే కరెక్టే వచ్చింది, బ్లౌజ్కి సరిపడా వచ్చింది, ఏం పర్లేదు. బ్యాక్ సైడ్ అయితే మనం ఎట్లా డిజైన్ కట్ చేసుకున్నామో అదైతే ఇక్కడ కట్ చేయొద్దు, ఎందుకంటే తప్పు పోతే మొత్తం బట్ట అంతా ఖరాబ్ అవుతుంది, అందుకోసమనే. ఓన్లీ ఇట్లా కార్నర్స్ మాత్రమే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా అంతే, ఫ్రంట్ కూడా అంతే, ఎందుకంటే మళ్ళీ తప్పు పోతే డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అందుకోసమని. మనం మిషన్ ఎక్కినాక కుట్టడం స్టార్ట్ చేసినాక మాత్రమే కట్ చేసుకోవాలి, లేకపోతే అప్పటిదాకా కట్ చేయొద్దు. దానిపైన కుట్టేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది, అందుకోసమని. నేనైతే చీర మొత్తం యూజ్ చేస్తున్నా, కొంచెం కూడా వదలట్లేదు, అంటే ఫుల్ ఫ్లేట్స్ రావాలి, అందుకోసమని. ఈ కొంగు మాత్రమే కట్ చేస్తున్నా, ఎందుకంటే కొంగు నాకు నచ్చలేదు, అందుకోసమని కట్ చేస్తున్నా. కటింగ్ వీడియోనే కాదు, స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.